తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. 5 రోజులు కావస్తున్న బిడ్డ ఆచూకీ లేకపోవడంతో తల్లి ఆందోళన చెందుతోంది. పాప కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. హాస్పిటల్ సీసీ కెమెరాలో రికార్డైన అనుమానితురాలు లక్ష్మి కోసం వెతుకుతున్నారు. అయినా పురోగతి మాత్రం కనిపించడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో పసికందు అపహరణకు గురై 5 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ఆ పసికందు ఆచూకీ లభించకపోవడంతో తల్లి సుధా పరిస్థితి దయనీయంగా ఉంది. ఏర్పేట మండలం సంబంధించినటువంటి సుధా గత శనివారం డెలివరీ కోసం వచ్చింది. అయితే ఆదివారం ఉదయం తన బిడ్డ ఎవరైతే ఉండో పసికందు ఆడబిడ్డను ఒక మహిళ తీసుకుపోయినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతుంది. ఆ మహిళకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడే పోలీసులు సేకరించారు, విచారణ జరుపుతున్నారు. పోలీసులు 4 బృందాలు ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే భీష్మించుకు తన బిడ్డ తనకు అప్పగించే వరకు ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తే లేదనేసి తల్లి సుధా అని చెప్తుంది. ప్రస్తుతం ఆమెతో మాట్లాడించే ప్రయత్నం. ఏమంటున్నారు? వాళ్ళు తెచ్చేస్తామంటున్నారు సార్. మీరు బాధపడబాకండి, మేము తెచ్చేస్తాము. మీరు ఇంటికి పోవాలంటున్నారు కదా, పాలేరు ఎన్నో ఉండండి తెచ్చిస్తాము అంటున్నారు సార్. ఉంటాము, మేము ఆడకు పోము అని చెప్తున్నాం సార్. మేము 5 రోజులు అవుతుంది కదా, ఏమనిపిస్తుంది? బాధగానే ఉన్నారు సార్. నాకు బిడ్డ దొరకలేదు, బాధగానే ఉన్నారు సార్. మొదట వాళ్ళు మీ భర్త తీసుకుపోయాడు అన్నారు కదా. మా భర్త తీసుకుని పోయి అమ్మేసినావు నువ్వు అని చెప్పినారు సార్. మా ఇంట్లో ఎన్ని కొట్టినారండి సార్. పోలీసు ఆయన కొట్టినాడండి సార్. ఆయన ఇంతవరకు రాలేదు సార్. మాకేం అవసరం, మేమే అమ్ముకోవాలన్నా. నేనే 10 నెలలు మోసి నేనే ఇయ్యాలంటే నాకు ఎట్ట బుద్ధి పడుతుంది సార్. ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు? నా బిడ్డ దొరికిపోవాలని కోరుకుంటున్నాను సార్. నేను దొరికిపోతే బాగున్నాను సార్. నా బిడ్డ అమ్మ లక్ష్మి మళ్ళీ వచ్చిందా ఎప్పుడైనా? రాలేదు సార్. ఇంకా ఆ రోజు బిడ్డను ఎత్తుకొని పోసింది సార్, అంతే సార్. ఇంకో రాలేదు సార్. ఆమె ఇది మొత్తం మీద తల్లి సుధా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈమెకు హెల్పర్గా ఉన్నటువంటి పరిచయం చేసుకున్నటువంటి లక్ష్మినే తీసబోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సంబంధించిన వేలిముద్రలు కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే ఇక్కడే ఆసుపత్రిలో వేలిముద్రలు ఆమె వేసి తీసుకెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఇప్పటికే పోలీసులు 4 బృందాలు ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే లక్ష్మి ఆచూకీ కనిపించలేదు. మరోవైపు తల్లి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన బిడ్డ తనకు అప్పగించాలి, అప్పటి వరకు ఈ ఆసుపత్రిలోనే ఉంటా అనేసి భీష్మించుకోవడం జరిగింది. పోలీసు విచారణ ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాకుండా ఉంది. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే బిడ్డను చేర్పించాల్సిన అవసరం ఇటు పోలీసులతో పాటు ఇటు ఆసుపత్రి వర్గాలపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.